చేస్తూ ఉన్నారు. మిత్రులారా, రోజులు మారిన రాతలు మారలేదు అనటానికి వాళ్ళ నిదర్శనం. పాలకులు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా బీసీల పట్ల ఉన్నటువంటి ఒక వివక్షపూరిత వైఖరి, ఉదాసీన వైఖరి, అణగదొక్కేటువంటి ఒక వైఖరి అనేటువంటిది ఈరోజు విస్పష్టంగా కనబడతా ఉంది. అనేక అంశాలలో బీసీలను ఇవాళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటా ఉన్నారు తప్ప వాళ్లకు నిజమైనటువంటి ఒక రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఒక హక్కులను కానీ రక్షణ కానీ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వివక్షకు గురి చేస్తున్నటువంటి అనేక అంశాలు ప్రజలందరికీ తెలుసు. మనం నిరంతరంగా వివక్షకు గురవుతున్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ కంచే చేను మేసింది అన్నట్లుగా ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం, మీడియా మిత్రులు కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక అంశం ఏంటంటే, రూల్ ఆఫ్ లా హ్యాస్ టు బి ఫాలోడ్ బై those institutions that are purely meant to give నిర్మితమైనటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థ నాల్సర్, షామీర్పేటలో ఉన్నటువంటి ఒక నాల్సర్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే అక్కడ 5 ఇయర్ లా కోర్స్ ఆఫర్ చేస్తారు, LLM డిగ్రీ ఆఫర్ చేస్తారు, PhD ఆఫర్ చేస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ నాల్సర్లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేరు. ఒక పక్కన నాల్సర్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ గవర్నింగ్ కౌన్సిల్లో పేర్లు చూసినట్టయితే అనేక మంది ఉద్దండ పండితులు ఉన్నారు. ఆఖరికి మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి కిందకే సంస్థ వస్తుంది. అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకరు మాట్లాడతలేరు. ఈ విషయంపై మేము గతంలో 2020లో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వేదికపై కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతమంది అందరం కూడా కలిసి 2020లోనే నాల్సర్ ఇస్ వయలేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి పెద్ద గొడవ చేసినాం. గొడవ చేస్తే ఫైనల్లీ దే సకమ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనల్లీ they gave this judgment. NCBC has passed an order. ఏమని అంటే NCP ఫైల్ నెంబర్ NCBC 061011320119 CP/AT ఇది 20 జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్. ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్లో ఏమిస్తారు అంటే, అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహానీ అని చెప్పని NCBC చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ నేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద UGC గైడ్లైన్స్, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ఆర్డర్స్ బై ఫాలోయింగ్ ద అడ్మిషన్ ఆఫ్ OBC క్యాండిడేట్స్ ఆఫ్ 27% ఇన్ ఆల్ ఇండియా సీట్స్. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. ఇది నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ NCBC హ్యాస్ ఈల్డెడ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ గేవ్ దిస్ ఆర్డర్. దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి, కమిషన్లు
రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి. బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. సిగ్గు 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 సిగ్గుది. షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడన్నా కానివ్వండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక